గోవింద మమోదయ చూడు పాయి ముకుంద దశరథ రామ గోవింద దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర రామభద్రరార శ్రీరామచంద్రరార రామభద్రరార తామరసలోచన సీతా సమేతరార ముద్దు ముద్దుగా రగనవ మోహనాంగరార అత్తపు చెక్కెళ్ళవాడ నీరజాక్షరార రామభద్రరార శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. జై శ్రీరామ్. ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ పర్వదిన సందర్భంగా భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయ విశిష్టతను ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెం జిల్లాలో దక్షిణ అయోధ్యగా పిలువబడే పుణ్యక్షేత్రమే ఈ భద్రాచలం. శ్రీరాముడు తన వనవాస సమయంలో భద్రాచలంలో బస చేశాడని మరియు మేరు పర్వతం కుమారుడైన భద్రుడికి ఈ ప్రాంతంలోనే ముక్తిని ప్రసాదించాడని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాదు పోకుల దమ్మక్క అనే మహిళ కలలో కనిపించిన చీమల పుట్టలోని రాముడు సీత లక్ష్మణుల విగ్రహాలే భద్రాచల ఆలయంలో నేటికీ భక్తజన పూజలు అందుకుంటున్నాయి. ఇక్కడ శ్రీరాముల వారు 4 చేతులలో శంకు, చక్రం, విల్లు మరియు బాణం పట్టుకొని పక్కన సీతమ్మ మరియు లక్ష్మణుల వారితో కొలువై ఉన్నాడు కనుక ఈ భద్రాద్రి రాముడిని వైకుంఠ రాముడిగా పిలుస్తారు. ఈ ఆలయాన్ని 17వ శతాబ్దంలో గోల్కొండ నవాబు తానీషా వారి దగ్గర హుస్నాబాద్ తహసీల్దార్ అయిన రామభక్తుడు కంచర్ల గోపన్న అయిన రామదాసు గోదావరి ఒడ్డున నిర్మించాడు. ఈ గుడి నిర్మాణంలో ప్రజాధనం వాడినందుకు తానీషా వారు ఆగ్రహించి రామదాసుని తన దర్బారుకు బందీగా తీసుకురమ్మని భటులను హుస్నాబాదుకు పంపించాడు. పాపం రామదాసు అనుభవించిన కష్ట సుఖాలను భద్రాచల గుడి నిర్మాణ యథార్థ గాథను ఈ భద్రాచల రామదాసు నాటకం ద్వారా తెలుసుకుందాం రండి. గోల్కొండ ప్రభువులు తానీషా వారికి ప్రణామాలు. గోపన్న, మా అనుమతి లేకుండా సర్కారు పైకంతో భద్రాచలంలో గుడి కట్టించారట. లేదు పాదుషా, మీ అనుమతి కోసం దరఖాస్తు చేశాను. నెలలు గడిచినా మీ నుంచి జవాబు రాలేదు. ఇక తప్పనిసరైన పరిస్థితుల్లో ముహూర్తం మించిపోకుండా గుడి నిర్మాణం ప్రారంభించాల్సి వచ్చింది. ఇది ప్రజల సొమ్ము, ప్రభువుల అనుమతి లేనిదే తాకరాదన్న సంగతి మరచారు. అవును ప్రభు, ఇది ప్రజల సొమ్ము. దానిని ప్రజల కోసమే వెచ్చించాను. ప్రజల కోసం రామమందిరం నిర్మించాను గాని నా కోసం కాదు. రామదాసు, నీ వితండవాదం మాని తప్పు చేశానని ఒప్పుకో, క్షమిస్తాం. లేదా ప్రభు,
నేను తప్పు చేయలేదు. నా రాముడి కోసం, రామనామ జపంతో తరించే ప్రజల కోసం ఈ మందిరం నిర్మించాను గాని రాణుల కోసమో రాజుల సమాధుల కోసమో ఈ ప్రజాధనం దుర్వినియోగం చేయలేదు. ఆ? ఎంత పొగరు! పాదుషాకే ఎదురు తిరిగి మాట్లాడుతావా? ఎవరక్కడ? ఈ దురహంకారిని చెరసాలలో బంధించండి. తప్పు ఒప్పుకునేంత వరకు చిత్రహింసలు పెట్టండి. పద. ఇక్ష్వాకుకుల తిలక ఇకనైన పలుకవే రామచంద్ర, నన్ను రక్షింపగున్నను రక్షకులు ఎవరింక రామచంద్ర. చుట్టు ప్రాకారములు సొంపుతో గట్టిస్తే రామచంద్ర, ఆ ప్రాకారముకు బట్టి 10,000 వరహాలు రామచంద్ర. లక్ష్మణుకు చేయిస్తి ముత్యాల పథకము రామచంద్ర, ఆ పథకానికి బట్టి 10,000 మొహరీలు రామచంద్ర. సీతమ్మకు చేయిస్తిని చింతాకు పథకము రామచంద్ర, ఆ పథకానికి బట్టి 10,000 వరహాలు రామచంద్ర. కలికి తురాయి నీకు పొలుపుగా చేయిస్తిని రామచంద్ర. నీ తండ్రి దశరథ మహారాజు పంపెనా, లేక మీ మామ జనక మహారాజు పెట్టెనా? ఎవడబ్బ సొమ్మని కొలుకుతూ తిరిగేవు రామచంద్ర, ఎవడబ్బ సొమ్మని కొలుకుతూ తిరిగేవు రామచంద్ర. ఇక్ష్వాకుకుల తిలక ఇకనైన పలుకవే రామచంద్ర, నన్ను రక్షింపగున్నను రక్షకులు ఎవరింక రామచంద్ర. రామదాసు, మీరు పంపిన మీ బంట్లు 6 లక్షల వరహాలు చెల్లించారు. మిమ్మల్ని బంధనముక్తులు చేస్తున్నాం. నా బంట్ల? ఎవరు వారు? అదేమిటి రామదాసు గారు, మీరే కదా పంపింది. వారి పేర్లు రామోజీ, లక్ష్మోజీ అని చెప్పారు. రాత్రికి రాత్రి వచ్చి పైకమంతా కట్టి వెళ్లారు కదా. మహారాజా, ఏది ఆ పైకం? ఇది మన రాజ్యపు వరహాల వలె గోచరించడం లేదు. రామచంద్ర పాదముద్రికలు. ఈ వరహాలు సాక్షాత్తు రామకాలం నాటి ద్రవ్యం. నేనెవరినీ పంపలేదే. అయినా నా దగ్గర అంత ధనం ఎక్కడిది? వారి పేర్లు ఏమన్నారు? రామోజీ, లక్ష్మోజీనా? అంటే వచ్చింది సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారా? వారి సోదరుడు లక్ష్మణుడా? ఏమన్నారు గోపన్న? వారు శ్రీరామచంద్రుల వారా? ఆహా, ఆ దైవ దర్శనంతో నా జన్మ ధన్యమైనది. నన్ను క్షమించండి. మిమ్మల్ని అనరాని మాటలన్నాను. చెరలో వేసి అమానుషంగా హింసించాను. ఈ పాపిని క్షమించండి గోపన్న, క్షమించండి.
పాపివి నీవు కావు ప్రభు. వేల జన్మలెత్తినా లభించని ఆ దాశరథుని దర్శనం మీకు లభించింది. సంవత్సరాలుగా నిరంతరం ఆయన నామస్మరణం చేస్తూ జీవిస్తూ ఉన్న నా పైన మాత్రం ఆ జానకి వల్లభుడికి జాలి కలుగలేదు, ఆయన దర్శనం కలగలేదు. అసలు పాపిని నేను ప్రభు. అంత మాట అనకు గోపన్న. రామభద్రుడెప్పుడూ నీ వాడే. నీ వంటి గాయాలు మానేంత వరకు మా విడిదిలో విశ్రమించండి. మీకు నా శరీరం మీది గాయాలే కనిపిస్తున్నాయి. వాటి బాధ ఒక రోజు, ఒక వారం. కాని ఏ జన్మలో ఏం పాపం చేశాను, ఎందువల్ల ఆ కోసలేంద్రుడి కడగంటి చూపుకైనా నోచుకోలేదో అని నా అంతరంగంలో రగులుతున్న బాధ మీకెవ్వరికి అర్థం కాదు. అనుభవిస్తున్న నాకు మాత్రం తెలుసు ఆ చిత్రహింస ఏమిటో. గోపన్న, దాశరథి కరుణా పయోనిధి, ఒక్కసారి కరుణించు తండ్రి. ఆ శబరి ఏం పుణ్యం చేసుకున్నదో తన ఎంగిలి పళ్ళను తిన్నావు. గుహుడెంతటి గనుడో నీ కౌగిలికి నోచుకున్నాడు. ఆ బుడత చేసిన బుడత సాయానికే మెచ్చి మేను నిమిరావే. నీ నామాలే అన్నపానీయాలుగా బతికి నీకోసం కోవెల కట్టించి పడరాని పాటలు పడిన నన్నేలా ఏలకున్నావయ్యా రామా. రామా రామా, ఎక్కడున్నావయ్యా రామా? ఆ సర్వాంతర్యామిని ఎక్కడనే వెతుకుతున్నావు రామదాస? ఆ భక్త శోభుడు నీ గుండెల్లోనే గుడి కట్టుకున్నాడయ్యా. శాంతించు. అయితే ఆనాడు ఆంజనేయుడు తన రొమ్ము చీల్చి సీతమ్మకి రామదర్శనం చేయించినట్టు నా గుండెను చీల్చి ఆ రాముని దర్శిస్తాను. నేను రాముడి వాడినో కాదో, రామదాసుడి అవునో కాదో తేల్చుకుంటాను. గోపన్న, రామదాస, స్వామి కౌసల్య సుప్రజ రామ కారుణ్య లాల శ్రీరామ, సమస్త లోకాలకు శాంతి సౌభాగ్యాలు ప్రసాదించే తండ్రి, నన్ను కరుణించవచ్చావా నా స్వామి? అవును, నీ స్వామినే. నీడలేని నాకు ఒక గుడి కట్టించావు. అయోధ్య రాముణ్ణి నాపై వేల కొద్ది కీర్తనలు రచించి నన్ను అనంతరాముణ్ణి చేశావు. ఇందుకు ప్రతిగా నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను. స్వర్గలోక ద్వారాలు తెరుచుకుని నీ కోసం ఎదురు చూస్తున్నాయి. తండ్రి, నన్నిక్కడే ఉండనివ్వండి. నీ నామజపం చేసుకుంటూ ఈ గుడికి వచ్చే వేలాది భక్తుల పాదధూళితో నన్ను, నా ఆత్మని తరించని. తదాస్తు. ప్రపంచ భక్త చరిత్రలో మొట్టమొదటిసారిగా మోక్షాన్ని వద్దన్న నీ జన్మ ధన్యం. నీకోసం ఈ భద్రాద్రిని ఆనంద నిలయమైన మోక్షలోకంగా మారుస్తున్నాను. అందుకు నిదర్శనంగా ఇకపై మా పేరు మోక్షరాముడని, వైకుంఠరాముడని, మీ ఆత్మలోనే కొలువై ఉన్నాము కనుక ఆత్మారాముడని ప్రసిద్ధికెక్కుతుంది. స్వామి, ఈ భద్రాచలం మహాపుణ్యక్షేత్రమై పరిడవెల్లుతుంది. దర్శించిన భక్తులందరికీ మోక్షసిద్ధి కలుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామచంద్రాయ జనకరాజా మనోహరాయ మామకారీష్టదాయ మహితమంగళం. చారు కుంకుమోపేత చందనానుచర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ సుభగ మంగళం. రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ దివ్య మంగళం.